ఇప్పుడు కేసీఆర్ గారి టైంలో వీళ్ళు 2018 డిసెంబర్ 31వ తారీఖున కేసు కొట్టేశారు రామోజీరావు గారి మీద కేసు. దాని మీదే కదా నేను సుప్రీంకోర్టుకి వెళ్ళాను. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఏం సహకరించింది? ఒకవేళ సహకరించి ఉంటే అది కూడా మనం చెప్పలేము. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ గారిది ఆపద్ధర్మ ప్రభుత్వం. ఆయన రాజీనామా చేశాక ఈ కేసు స్టార్ట్ చేశారు వీళ్ళు. వాళ్ళు ప్రాసిక్యూటర్ వచ్చి కూర్చున్నాడు, ఏం మాట్లాడలే. జడ్జి గారు అడిగింది ప్రాసిక్యూటర్ని, ఏమన్నా అంటే ఆయన ఏం మాట్లాడలేదు. కాబట్టి వీళ్ళ వాదన ప్రకారం కేసు కొట్టేస్తున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఏదో ఉపకారం చేస్తుంది అనుకున్నాం, కానీ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి టైంలో ఏదైతే హైకోర్టులో అప్పీల్ ఉందో హైకోర్టు అప్పీల్ని విత్డ్రా చేసుకుంటూ ఈ డబ్బుల ఫీజు మొత్తం ఇచ్చేసి డబ్బులు వెనక్కి ఇచ్చేయమని చెప్పి గవర్నమెంటే చెప్పేసింది. అంటే ఇంకా మేము అధికారంలో రాగానే నిన్ను కాపాడతాం అన్నదానికి అర్థం ఏంటంటే డైరెక్ట్గా కేసే లేకుండా చేస్తామని. ఇది ఓపెన్గా చంద్రబాబు నాయుడు గారు నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారి హిస్టరీలో ఇంత ఓపెన్గా చేసినటువంటి తప్పు ఇది.